వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ లో స్టార్ గ్లామర్ లేదు, స్కాండల్ డ్రామా అసలుకే కాదు, కానీ గుండెలను తాకే స్టోరీ అయితే ఒకటి ఉంది. ఒకవైపు పూజల వల్ల మెడల్స్ వచ్చాయని చెప్పుకునే జ్యోతిష్కుడు, మరోవైపు నా చెమట నా కష్టం నా సాధన అని స్ట్రాంగ్ గా నిలబడిన ఒక మహిళ. అవును ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సీనియర్ నటి ప్రగతి గురించి. నటనతో మాత్రమే కాదు, శరీరంతో, మనసుతో, పట్టుదలతో దేశానికి మెడల్ తెచ్చిన ప్రగతి ఇప్పుడు ఒక వివాదం నిలబడి కూడా ఒకసారి మళ్ళీ ఆంధ్రకి గుణపాఠం చెప్పారు. ప్రగతి అంటే చాలా మందికి అమ్మ పాత్ర, అత్త పాత్ర, ఫ్యామిలీ క్యారెక్టర్. కానీ ఫ్రెండ్స్, ఈ పాత్ర వెనక ఉన్న మహిళ ఎంత స్ట్రాంగ్ అనేది మనం కూడా పట్టించుకోలేదు. కానీ కాలం మారింది, ఆఫర్లు తగ్గాయి, సినిమాలో స్థానం కుదించబడింది. అప్పుడే చాలా మంది వెనక తగ్గుతారు. కానీ ప్రగతి ఏం చేసిందో తెలుసా? నా వయసు నా శక్తి కాదు, నా శరీరం నా పరిమితి కాదు అని అనుకున్నారు. జిమ్ లో అడుగు పెట్టింది, డంబుల్స్ పట్టుకుంది, పవర్ లిఫ్టింగ్ ను జీవితంగా చేసుకుంది. టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ ఇది చిన్న విషయం కాదు మచా. ప్రపంచం నలుమూల నుంచి యంగ్ అథ్లెటిక్స్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ అందరి మధ్య మన తెలుగు మహిళ, మన సినిమా నటి ఒక గోల్డ్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అంటే మొత్తం 4 మెడల్స్. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, వయసుకి ఇచ్చిన సమాధానం, విమర్శలకు ఇచ్చిన గట్టి రిప్లై, ఆమె చేయలేదు అన్న వాళ్ళకి ఇచ్చిన గట్టి షాక్. అంత బాగుంది అనుకున్న టైంలో ఒక కామెంట్, ఒక వీడియో, జ్యోతిష్యుడు వేణుస్వామి మళ్ళీ వెలుగులోకి వచ్చాడు ఒక కామెంట్ తోని. ఈ మెడల్స్ వెనక నా పూజల ప్రభావం ఉంది, నా దగ్గర పూజలు చేయించుకున్నారు కాబట్టి ఆవిడకి మెడల్స్ వచ్చాయని స్టేట్మెంట్ పాస్ చేశారు. దీనితో సోషల్ మీడియా అంతా తగలడిపోయింది. ఒకరి విజయంలో ఇంకొకరి క్రెడిట్ తీసుకుంటే ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఇక్కడే ప్రగతి గట్టిగా మాట్లాడింది, శాంతంగా, స్పష్టంగా, కానీ గట్టిగా. పూజలు చేయించుకునేది నిజమే, కానీ అది 2.5 ఏళ్ల క్రితం. నేను మానసికంగా బాగోలేనప్పుడు చేపించుకున్నాను. అదే నిజాయితీ మచా. కానీ వెంటనే ఆమె చెప్పిన మాట, నా మెడల్స్ వెనక ఉన్న కారణం పూజలు కాదు, నా కష్టం, నా సాధన, నా డిసిప్లిన్. ఇదే అసలు స్టేట్మెంట్. ఇక్కడ ఆడియన్స్ నిలబడ్డారు. చెమటే అసలైన దేవుడు, పూజలు కాదు, ప్రాక్టీస్ ముఖ్యం. ప్రగతి ఒక రియల్ ఇన్స్పిరేషన్. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ప్రగతి వైపు నిలబడింది. ఇది ఒక నటి విజయం కాదు మచ్చా, ఇది ఒక మహిళా గెలుపు. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఒకసారిగా టోన్ మార్చేద్దామా? డ్రామా నుంచి, డిసిప్లిన్ నుంచి మెగా మాస్ కి, ఓర్ర మాస్ కి వెళ్ళిపోదామా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత నార్త్ ఇండియా నుంచి సౌత్ వరకు ఒకే ఒక పేరు, పెద్ది. ఇప్పుడు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా, బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఢిల్లీ షెడ్యూల్ అంటే చిన్న విషయం కాదు, తెలుసు కదా. అరుణ్ జైట్లీ స్టేడియంలో, ఇండియా గేట్, తెలంగాణ భవన్, పార్లమెంట్ పరిసరాలు, చరణ్ ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ అభిమానుల తుఫాన్. ఇప్పుడు అసలు మాస్లోకి మనం ఎంటర్ అవుదాం. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ సూట్, డార్క్ గ్లాసెస్, చేతులకు గానే ఈ ఒక్క స్టిల్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. అనిల్ రావుపూడి డైరెక్షన్ అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ప్యాక్. వెంకట స్పెషల్ రోల్ అంటే థియేటర్ పండగే. చివరిగా ఆది సాయి కుమార్, ఎన్నో ఫ్లాప్స్ వచ్చిన ఆత్మవిశ్వాసంతో కోల్పోని హీరో. శంబల పురాణం ప్లస్ సైన్స్ 1980ల నేపథ్యం, జియాలజిస్ట్ పాత్ర. ఒక్క సినిమా జీవితం మార్చేస్తుంది అన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాడు ఆది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసింది ఏంటి? చిరంజీవి లాంటి లెజెండ్, ప్రగతి లాంటి మహిళ, చరణ్ లాంటి స్టార్, ఆది లాంటి ఫైటర్. అందరిలో కానీ ఒకే ఒక కామన్ పాయింట్, కష్టం, పట్టుదల, నమ్మకం. ఇదే జీవితం మచ్చా. మీకు ఈ స్టోరీలు ఎలా అనిపించాయి? కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎనర్జెటిక్, డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అనాలిసిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, నేను మీ అవినాష్.